వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. యో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అలా వేరిస్తూ పొరపాటున హైదరాబాద్కి వచ్చేసాము. ప్రస్తుతానికి చిల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. ఇప్పుడే ఊబర్ ర్యాపిడో అన్న వచ్చి దింపేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఊబర్ అక్కడ జిఎస్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ జిఎస్టీ ఆఫీస్ దగ్గర డుకాటి షోరూమ్ ఉంది కింద. అక్కడ కోసం వెయిటింగ్ అనమాట. అక్క ఇందులో పనిచేస్తుంది. సో యాక్చువల్లీ ట్రెక్కింగ్ ప్లాన్ అయితే ఉందన్నమాట. లోనావాలాకి వెళ్తున్నాం ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ డేస్. సో దానికి షూ కావాలి. మన దగ్గర షూ లేదు, మొత్తం కాలేజీలో పడేసి వచ్చాం. సో ఇప్పుడు షూ తీసుకోవడానికి వచ్చామన్నమాట. 1 సెకండ్, లెట్ మీ కంటిన్యూ. ఫ్యూ డిస్ట్రాక్షన్స్. ఇంకా కాల్ చేసింది. పొద్దునానికి ఆఫీస్కి వెళ్ళినామే, బండికి డిక్కీగా పెట్టేసి వచ్చేసింది. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఎక్కువైపోయారు అనమాట. అలా ఏం పెద్ద జాబ్ చేస్తుంది. అది ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి, షూ కొనుక్కోవాలి, టార్చ్ లైట్స్ సంథింగ్ ఎక్సెట్రా. సో చూస్తాం అలా హైదరాబాద్ ట్రాఫిక్. ఇన్నాళ్ళు తిట్టామన్నమాట జగన్ మామయ్యని, ఏంది రోడ్స్ అని. హైదరాబాద్లో కూడా టాప్ నచ్చులు ఏం లేవు, అంతా బొక్కలాగా ఉన్నాయి. ఎక్కడో కొన్ని ఏరియాస్ ఉంది. ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వాటిల్లో కూడా బొక్కలాగే ఉన్నాయి మేడం రోడ్స్. వేస్ట్ అబ్బా, అంతా వేస్ట్. మనం ఏదో అనుకున్నాం మామయ్య అంటే మనకి లోకజ్ఞానం లేక అక్కడే చూసి అవి రోడ్లు బాగాలేవు అనుకున్నాం, కానీ ఎక్కడా బాగాలేవు. కాదు ఇది రియలైజేషన్. సారీ మమ్స్, ఫీల్ అయ్యింటే. వచ్చేటప్పుడు హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫీస్ చూసాను అనమాట. ఇఫ్ పాసిబుల్ ఫొటోస్ యాడ్ చేస్తాను. బ్రో ఏమన్నా కట్టాడా బ్రో, అది ఏ సాఫ్ట్వేర్ బిల్డింగ్ ఉన్నట్టు, కానీ ఏమోలా పోలీస్ స్టేషన్ అనట్లేదు బ్రో. అది ర్యాంప్ అంతే, అసలుకి సూపర్ కట్టాడు అనమాట. దుకాటి షోరూమ్. అసలుకి ఆ బిల్డింగ్ చూసి నాకు మైండ్ పోయింది. పక్కన ఊబర్ అన్న ఏం కట్టాడు నా బిల్డింగ్ అంటే, ఆయన కూడా అప్పుడు బాగా కట్టాడు అంటున్నాడు. సిటీ అంటే సిటీ అబ్బా, మన దగ్గర ఇట్లా సిటీ లేదు మన ఏపీలో. ఒక మంచి సిటీ పడితే బాగుంటుంది. ఇప్పుడు బాగా వచ్చాడు, ఏం చేస్తాడు చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చీర్ ఫర్ అమరావతి. వెల్కమ్ బ్యాక్. వీడియో ఆడియో బాగానే వస్తున్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇయర్ ఫోన్స్ పెట్టినా దానికి నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. సో బాగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతే కదా, ఇలా షాపింగ్ అయిపోయి ఇలా సో జూడో చూసామండి, బాగుంటాయి ఎలా ఉంటాయని. నేనంటే షాపింగ్ చేసి వచ్చిన, నీకు చూద్దామని పోయినా అయిపోతుంది. హ్యాపెన్స్ అంతా ఏమంటారు, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయినా ఏమో తెలియదు కానీ, బట్ కొనేసాను. సో అక్కడ రమ్మన్నాను, వస్తున్నాను. మేబీ వచ్చేస్తున్నాను. యాక్చువల్గా ఆఫీస్ చూపిస్తారా అన్నారు, బట్ లేట్ అయిపోయింది అనమాట. నైట్ ట్రైన్ వెళ్ళిపోదు. సో ఇంకా తప్పట్లేదా కూర్చుంది వెళ్ళాలి. లేచి పైసా ఎగ్జాక్ట్లీ బజాజ్ నాకు ఫస్ట్ కాగానే ఇంటి బయట పెట్టుకున్నాను. మన కారణం చూస్తే అయ్యా 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 అంటాను. నేను ఇంటి బయట పెట్టుకున్నాను. దుప్పటి ఇతని ఎలా హాస్పిటల్ చూడరా వీడియో, నేనే చూస్తాను మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత. సో అప్పుడు ఒక ఫీల్ రావాలి, ఏంట్రా ఇంత పిల్ల హూపర్ లాగా ఉన్నాడు వీడు అని. సో దట్ రీజన్ ఐఎమ్ షూటింగ్ దిస్ నాన్సెన్స్. యాక్చువల్లీ నెక్స్ట్ ట్రిప్ ప్లానింగ్ ఉంది. అదంతా కలిపి ఒక వీడియోలో పెట్టేస్తే అయిపోతుంది. 2 వీడియోలు టైం వేస్తుంది, ఎందుకంటే మనం చూసేది డ్యూరేషన్ ఎక్కువ ఉందా, కానీ అలా మెమరీస్ లాగే ఉంటుంది. పెద్ద తర్వాత చూసుకొని నవ్వుకోవడానికి, ఫ్రెండ్స్ కావడానికి ఇలా పనికొస్తుంది. మొబైల్ పిల్లడు నాకు మైండ్ వెళ్ళి కరెక్ట్ వచ్చింది అనుకున్నా. ఇవ్వండి అక్కడ మన జూమ్
యా వాళ్ళకి ఫైనాన్షియల్ పేపర్ రాసిన రోజు ఆయన చేతిలో కడప ఎత్తి వాళ్ళకి చెప్పాడు నాకే కనిపిస్తుంది పోతుంటే అంతా ఆన్లైన్ బ్యాచ్ ఎప్పుడు కానీ చూడలేదు కాబట్టి వస్తుంది ఏంట్రా ఇవి వీళ్ళు ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? ఆల్మోస్ట్ టీచర్ successfully crossed now on the side now going GST office central tax that fucking fucker I don't know much about it anyways I am help me giving the rise to because over full মানে coba itu kan ya baik bisa kan bon baik scooty ini kembali juga ke belakang Next day. Yep. Finally reached to Harap spot. Yeah, I think where can I go now? Harap spot. Okay. Yeah, Harap spot. ఇంకా హిందీ పేర్లు అనేవి ఇక్కడికే ఉంటాయి. Let's go and meet our gang. One trek lead అంతా అక్కడ ఉన్నారు. Rest దగ్గర. మన rest పోదాం. ఏంటి కాదు. ఎవరు? Dual camera, it's my friend. Vlogging face. రెండు వస్తాయి. Yeah. Dual camera ఉంటుంది ఆప్షన్. యాప్ కాదు, నాన్ కెమెరా ఉంటుంది. చూడు ఉంటుంది అనుకుంటా. ఏం ఐఫోన్ కదా చెప్పలేదు. ఎంత ఎంత అంత ట్రెక్కింగ్ ట్రిప్కి అందరూ అదే అన్నారు. HTC సంథింగ్ లోనవాడ సంథింగ్ ఏదో ఉన్నారు. మనది మన రెండు ఉన్నాయా దీనికి ఇదే ట్రైన్ మన కలిసి కలిసి డిఫరెంట్ హైదరాబాద్ ట్రెక్కింగ్ క్లబ్ కదా. ముందు బ్యాగ్ వెనకాల బ్యాగ్ లేడీ మెయింటెనెన్స్ వర్కింగ్ అవుతుంది. నేను నడుస్తున్నాం అటు పక్క ఏదైనా అయిపోయారు. అక్కడ ఉన్నాడు ఏ ఒక అమ్మాయి గమ్మ తీసి
మన అంత బ్యాచ్ ఇక్కడ ఉన్నాం. అంతే ఇక్కడ అనమాట. హాడప్ సార్ స్టేషన్ ఇదంతా మన ట్రెక్ బ్యాచ్. సో ఇంత కలిసి మనం ట్రెక్కింగ్ వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ ట్రెక్కింగ్ క్లబ్ అనే క్లబ్ దాంట్లో ట్రెక్కింగ్ చేస్తాం అనమాట. ఎక్కడికి ఏంటనేది ఫ్యూచర్లో బ్లాగ్ దిగితే తీస్తా, అప్ చేస్తా. చలో బాయ్. వీడియో రికార్డ్ చేస్తున్నా. వీడియో మోడ్ రికార్డ్ చేస్తున్నా. టనల్ వస్తుందన్న. టనల్ లేదు ఇదేనా? అక్కడ నేను పెద్దది అనుకున్నా. అదే చూసినావు అట్లున్నాయో వ్యూ వచ్చిన ఉంది ఇక్కడ చూడాలి మొత్తం లేక్. అదే క్యామ్లో రాలేదు కానీ ఇక్కడ సూపర్. గైస్ ఈ నా ఫేస్బుక్ చెక్ చేయరు,
Let me go up. Just see that fucking view over there. Top లో అనమాట. యా ఫోటో తీసేస్తుంది కెమెరామెన్. లోక్ కట్ ఫోటో అనమాట. మన డే వన్ టెక్ వచ్చేసి మొత్తం మెట్లే ఎక్కి జూమ్ తిరుగుతుంది. గణేష్ గేట. లెట్స్ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ ఫకింగ్ గణేష్. గణేష్ గేట్. యప్. అడుగు పెట్టాను. Cannon. Yeah. The viewpoint. Actually, గోడలు. There. వాచ్ని కూడా పెట్టినట్టున్నారు అట్లా రావద్దని. అదనమాట విశేషాలు. ఇప్పుడు ఒక ఫోటో గుంచుతాను, సూపర్ వస్తుంది. మమ్మీ ఏం కనిపించలేదు, కొండలో తీసుకొచ్చారు. గాల్లోకా ఎవడు అన్నాడు హెవెన్ భూమి మీద ఉండదని. జస్ట్ లుక్ ఎట్ దిస్. యా లైఫ్ అంటే పర్లేదు, దుప్పులు తగిలేసినా కానీ ఇట్లా తగిలేయచ్చు అనమాట. అట్లుంది. ఒక్కసారి చూడండి. వెయిట్, లెట్ మీ షో యూ బై గోయింగ్ ఓవర్ దేర్. యా చూడండి, గ్రీనరీ చూడండి. కోట కట్టినా పెద్ద పెద్ద కొండల్లో. అసలు టెంపరేచర్ అయితే చల్లగా ఏదో ఏసీ కొడుతున్నట్టుంది అనమాట. యప్, ఫకింగ్ ఎక్స్పీరియన్స్, యూనో. ఎవ్రీవన్ gotta feel it. These views, man, simply awesome. Yeah. నేనైతే ఎత్తుకొచ్చాను, నాకు ధూళి ఎక్కువ, ఇక్కడ బురద ఎక్కువ. పడ్డానంటే జైవాలయ్య అనుకుంటున్నారు ఇక్కడ, ఎందుకంటే శివాజీ ఫ్యాన్స్ ఉంటారంట. సో చూడండి, ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా, మొత్తం మబ్బులో మునిగిపోయినాం. ఫుల్ ఆఫ్ మబ్బూస్. హాయ్ హాయ్. నా క్యాప్ ఎగిరిపోద్దని భయం వేస్తుంది. ముందే బాబా క్యాప్ ఈజ్ కాస్ట్లీ, ఆడుకు దెబ్బకు ఊరికే అన్నాడు. అదనమాట. అక్కడ ఉన్నారు మన బ్రోసే, ఇద్దరు ఫ్రమ్ ఐటీ కెమెరామెన్స్ అయిపోయారు ప్రస్తుతానికి. ఏం బ్రో ఎలా వస్తున్నాయి? ఇది సూపర్ ఉంది. ఎక్కడున్నారు నువ్వు? మీ అక్క? యా అక్క ఎక్కడ ఉండాలి. అదే అక్క అక్కడ యశ్వంత్ ఉంది. బాగున్నాయి ఫొటోస్ ఇక్కడ. బాగుంది.
యో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఎవరో లేకుండా ఉన్నట్టు కొంచెం ప్రశాంతంగా ఫుల్ క్రౌడ్ ఉంది, గాలి వస్తుంది. సో అది నచ్చుకుంటూ వచ్చాను. తెలిసిందే కదా గురించి నాకే. ఇక్కడ సంథింగ్ లక్ష్మీ కోతి అంట, నాకు ఇలా కోతారు. ఇఫ్ యూ గట్ నో జస్ట్ మెన్షన్ ఇన్ కామెంట్స్. ఇక్కడ గుహలు ఉన్నాయి, గుహలో వాసన బాబాయ్ ఉన్నారు. ఇక్కడ మొక్క ఉంది, ఆ మొక్కలోకి వెళ్ళి అనుకుంటా. యా లెట్స్ ఎక్స్ప్లోర్. ఇట్లా చెప్పకుండా వెళ్ళిపోయానంటే మింగుతారు నన్ను, బట్ స్టిల్ గోయింగ్. లెట్ ఇస్ మీ యూనో యూ చాలా బాగా వస్తాను అనుకుంటా ఫోటోస్ ఇక్కడ. ఏమో మరి నాకు తెలీదు. ఇలా నడుచుకుంటూ వెళ్దాం. బ్రో సీరియస్లీ వాట్ ఈస్ దిస్ ప్లేస్? అలా ఉంది. ఇలా గుహలు, ఇలా దారి వెళ్ళి తప్పిపోయారంటే ట్రెక్లో తీసి మీద తీసుకెళ్తారు. ఇయ్యా అదనమాట. కంప్లీట్ వెళ్తాం కాబట్టి చూపించి చేయాలి, అది మ్యాటర్. యా నౌ వ్యూ బాగుంటుంది అనుకుంటున్నా. అట్లా తినిపిస్తున్నాయి, బట్ స్టిల్ నాకు ఎందుకు పోయింది. యా ఇక్కడ సంథింగ్ కనపడేది ఉంది. మంచి సౌండ్ వినిపిస్తాయి. సో వాళ్ళు వేరే డైరెక్షన్ చేస్తున్నారు, బట్ ఐ ఆల్వేస్ చూస్ ద వర్స్ట్ పాత్. దట్ ఈస్ వై ఐ యామ్ ఇది పోయా ఇలా పెట్టుకునే ఫ్రెండ్ చూడండి కిందే ఉందో కనిపించలేదు. యా జస్ట్ సింప్లీ ఆస్క్ మీ నౌ వన్ ఇయర్ ఇక్కడ పెట్టారు చూడు. ఏంటి టూరిస్ట్ నాట్ అలౌడ్ లొకేషన్ అయితే మాత్రం మనం బుక్ అయినట్టే. అయిపోయింది మిస్టర్ బ్రీతింగ్ సౌండ్ పంపిస్తాడు. Mist breathing. Fifth form. Sea of clouds and haze. Bro, deeply very ahead. Yeah, నేను చెప్పాను కదా. As I said. See, what is out there? See this. Deep valley ahead. Please don't go. ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. ఎందుకంటే మరి అంత దిగ్గదు వాళ్ళు వెళ్ళొద్దు ముందు వెళ్తారు. చెప్పండి వెళ్తాను ప్రాబ్లం. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ గులాగస్. యా అది ఇంకా గులాగస్ ట్రాజెడీ కాకపోతే బాగుంటుంది. దేవుడా ఏంటిది? వావ్ ఇక్కడ వాటర్. యాక్చువల్లీ అందరూ ఫొటోస్ గుంజుకుంటున్నారు, మంచిగా ఫోటోస్ తీసుకున్నారు. మనకి ఫొటోస్ మీద పెద్ద ఇది లేదు. అండ్ ఈ కెమెరా కనిపించినంత బాగా జమీన్ బయట కనిపించిన కెమెరా కనపడదు ఎట్లాగో. యా ఇప్పుడు కొండకైతే వచ్చాం. ఇక్కడ ఎవరు ఉన్నారు? సో వాళ్ళని yes I can't stand this. ఎందుకంటే గాలి మింగేస్తుంది. ఫ్రెండ్స్ యాక్చువల్లీ తప్పోయాం. నేను కనిపెట్టేది ఎట్లా ఉన్నా జస్ట్ అరౌండ్ మనుషులు ఉన్నారు, బట్ ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు. సిగ్నల్స్ కూడా లేవు. ఫోన్ చేశాను అన్నానికి. సో ఆమె పిక్ లో రైట్ నౌ ఐ థింక్ ఇలా చెప్ప ఎట్లా వెళ్ళాలని ఆ తర్వాత వెళ్ళి నేను మిగిలి పెట్టుకోవచ్చు. చాలా చోట్ల కాలిపోతుంది, బాటల్ పెట్టుకోవాల్సింది. ఐ థింక్ ఐ హావ్ సమ్ బెస్ట్ ఆప్షన్. మన ట్రెక్కింగ్ బ్యాచ్ కలుసుకున్నాం. ఎదురుపోయేది మన కో ట్రెక్ లీడర్ బ్యాగ్ మన బ్యాచ్. మమ్మీ ట్రెక్కింగ్ వచ్చినా.
Okay then. So the he is arranging bonfire outside. So you take chairs outside and సతీష్ చేశాడు లక్ష్మణ్ చేయలేదు రావట్లేదే ది నెక్స్ట్ డే. ఫ్రెండ్స్ నేను కనిపించలేదు బట్ పొద్దున్నే వాటర్ ఫాల్స్ తోలుకొచ్చారు. ముబ్బులా ఇవి మంచిగా ముబ్బులే కదా కనిపించలే కెమెరాలో. చిన్న వాటర్ ఉంది, చిన్నదేం కాదు బట్ మంచిగా కనిపిస్తుంది. ఎరువువే చాలా చిన్న ఉన్నాయి వాటర్ ఫాల్స్. అక్కడ రివర్ కూడా ఉంది, వాటర్ దాన్ని అనుకుంటా వాటర్ ఫాల్స్ పంపించి బట్ ఎవరివే చిన్న 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 చాలా ఉన్నాయి కొండపైన. అనిపిస్తుంది అనుకున్నా వాటర్ కూడా జుట్టు మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది. అలా నడుస్తున్నారు యాత్రికులు బట్ మన నేకడేకి బాగా అనిపిస్తుంది. మన హాస్ట్ మన హాస్ట్ పిచ్చుకలు సౌండ్ కూడా ఇంకా వస్తే చాలా బాగుండేది. పిచ్చుకలు అది సంది కప్పలో పురుగు.
is up and high, let me still move. Feel the energy, we in the groove. Everybody here, you gon' turn it up. My niggas gonna slide in the club. We gon' trap it up in here, all night alone. With the beat so sick, you can't go wrong. Hands in the air, feel the summertime. Just run to the beach, you will never lie. We gon' trap it up in here, all night alone. With the beat so sick, you can't go wrong. Hands in the air, feel the summertime. Just run to the beach, you will never lie. Feel the summertime, yeah, I feel the summertime. Music in my blood, yeah, I feel this all the time. You can go wrong with a beat like this, hell no. Why? That's because I know that it's my time. I make everybody else going crazy. When I'm on that beat, that shit's amazing. Please come save me, music save me. Now I treat it like it's my baby. I cannot live my dreams like that. Hell no. I'm making big moves. We gon' trap it up in here, all night alone. With the beat so sick, you can't go wrong. Hands in the air, feel the summertime. Just run to the beach, you will never lie. We gon' trap it up in here, all night alone. With the beat so sick, you can't go wrong. Hands in the air, feel the summertime. Just run to the beach, you will never lie. Got the 808 booming, railing the floor. It's nice hitting hard, make it head soft. Walk over block so tight, it's like a noose. My bitch is high fashion, ain't break none the rules. But if you're with at the party, just call me baby. Do you know how pressed I'm a wishy baby? If you pushing my wavy, I drink you baby. Brazilian bitches making me feel you baby. Never say never, oh. Me and my brothers, whatever. I don't stay here forever. These bitches know I got the అందరు బండి ట్రిక్ వచ్చాం. ఇది డే 2 వచ్చేసిన వ్యూ పాయింట్ దగ్గర రాకాం. తుమ్మింది అక్క ఇది. అయ్యా ఇది జస్ట్ తుమ్మింది. ఫోన్లో కనిపించకపోవచ్చు అంతగా. అక్కడ ఫాల్స్ ఉన్నాయి. జస్ట్ లుక్ ఎట్ దీస్ ఫాల్స్. యాక్చువల్లీ అది ఫాగ్ కాదు, మబ్బులు అనమాట. చాలా క్రేజీ ఉంది. ఇందా మన ఇది సీక్రెట్ ఫాల్స్ కదా. యప్, జస్ట్ కంప్లీటెడ్ సీక్రెట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకొని వచ్చినాము. వచ్చే దారిలో వ్యూస్ ఉన్నాయి, నేను వీడియో చేశాను, రికార్డ్ చేశాను, సో యాడ్ చేస్తాను. బట్ సోప్ అంతే, సోప్కే తోపు. ర్యాంప్ జుట్టు అంట, జుట్టు మొత్తం పూల్లో మునిగేసేసరికి, పూలు అన్న ఫాల్స్లో మునిగేసరికి ఇట్లా అయిపోయింది. జస్ట్ ఇప్పుడే వ్యూ పాయింట్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. సో బ్యాక్ టు బస్ అనమాట. ఇదే మన బస్సు. యా, దిస్ ఇస్ డే 2. వస్తున్నారు మన బ్యాచ్. వ్యూ మాత్రం అసలు వదిలి వెళ్ళబుద్ధి కట్టలేదబ్బా. బట్ యూనో వీ హ్యావ్ టు డూ దిస్. మంచి స్పాట్ పెట్టాడు బ్రో ఎవరో. సూపర్ వస్తుంది అటు నుంచి బ్యాక్గ్రౌండ్. యప్, లెట్స్ గెట్ ఇన్ టు ద బస్. మనం మంచి డ్రైవర్ పక్కన సీట్ దొబ్బేసాం. సీట్ కాదు యాక్చువల్లీ, వాట్ ఎవర్. డ్రైవర్ లేనంత వరకు మనమే డ్రైవర్ అయిపోతాం. ఈ వాళ్ళయ్య అరే ముందు కూడా బాగుంది కదా. మందేవండి, మనమే డ్రైవర్. హార్న్ ఉంటుందంట. ఆన్ చేయాలి. యా, డ్రైవర్ వ్యూ మాత్రం ఇంకా కేక్ ఉందమ్మా. అదన్నమాట. సో యా, మనల్ని మనమే చూద్దాం. డబుల్ యా, ద మోస్ట్ ప్రొఫెషనల్ ట్రెక్ గైడ్ అనమాట. ట్రెక్ లీడర్.
ఏదో ఒకటి బ్రో. బ్రో వీడియో బాగాలేదు, బాపేసే బ్రో. ఏం కాదులే బ్రో. వద్దు బ్రో, బాగాలేదు. ఏం కాదు బ్రో. అక్కడే పోయింది బ్రో, వద్దు బ్రో. ఇది రియలైజేషన్. ఓకే ఓకే అండ్ రీటేక్ రెడీ పార్ట్ 2 ముందుది ఎడిటింగ్ వెళ్ళిపోతుంది. ఓకే యా అవర్ మోస్ట్ ప్రొఫెషనల్ ట్రెక్ లీడ్తో ఎవరైనా రోప్ పెట్టుకుని నువ్వేమో రెయిన్ కోట్ పెట్టుకుని చెప్తూ వీడియో చేస్తున్నావు. ట్రెక్ చేస్తున్నాం. ఉంటుంది మళ్ళీ ప్రొఫెషనల్ అంటున్నావు. అంతా ఇది మొబ్బులు. ప్రొఫెషనల్ అంటే తెలిసిందే కదా వాళ్ళకి, అంతా తెలుసు అనమాట. సో దే డోంట్ కేర్, రెయిన్ కోట్ వేసుకుని తిరుగుతారనే ఎదురుకుండేది మొబ్బులు. బ్రో ఏ టైంలో అయిపోయింది. ఏంటిది వర్షమా? తడిస్తే పోయాం అంతే కదా. శ్రద్ధాంజలి కాదండి. చల్లగా ఉంది. ఎంత మబ్బులు 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 ఎటు చూసినా మబ్బులే. మన ట్రెక్ అనమాట. జస్ట్ స్టార్ట్ అయినాం, వార్మప్ చేసి ఒక 5.5 కిలోమీటర్ వచ్చింటాం. హాయ్ చెప్పండి. హాయ్. ఏ జస్ట్ ఊరికే సరదాకి టైం పాస్ కావడానికి వ్లాగ్ చేస్తా. యా అందరూ ఛానల్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తిరిగి వస్తాం రామో తెలియదు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మా గైడే మా ట్రెక్ లీడే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఆ మాటలన్నీ. ఇక్కడ ఫీవర్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే కాపాడాలో వాళ్ళు ఇలాంటి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సెట్టా ఏమని అదా మర్చిపోయా. యా మనం పోయినా కానీ ట్రెక్ కంపెనీకి సంబంధం లేదని చెప్పి మేము డిస్క్లైమర్ సైన్ పెట్టినాం. సో మన ట్రెక్ లీడ్ ఏమంటున్నాడంటే ఎవరైనా నడాలి అంటే తోసేయమంటున్నాడు. వన్ ప్రొఫెషనల్ బ్రో. హాయ్ హాయ్. 2 kilometers అంతెందుకు వచ్చింటాం మనం. నాట్ ఈవెన్ 1. యా నాట్ ఈవెన్ 1. ఎంత 500 meters అని వచ్చింటావా? 500-600 meters వచ్చింటావా? 500 meters. అది 500 meters. 500 కూడా రాలా. 2 km అంట. అబ్బా తేజస్ బ్రో టాలెంట్ చూపిస్తున్నాడు. అంతే అంటావా? వైరల్ అయిపోవాలి దెబ్బకి వీడియో. డైరెక్ట్ వెళ్ళి తేజుంది వీడియో. అవసరం అంటావా? కంటెంటా? కంటెంట్ పెద్ద కొద్దిగా క్రియేట్ చేసుకోవాలి బ్రో. బాగుంది బ్రో ఆ రెయిన్ కోట్. నాన్ మూవీలో వాడిది న్నట్టు బాచారే. కానీ ఎప్పుడు తిరిగిపోయిందో తెలియదు మనకి. ఆల్రెడీ అయ్యింది. చలో లెట్స్ గో. సో ఏంటంటే అందర్బాన్ సుధాగఢ్ వైల్డ్ లైఫ్ సాంచురీ, మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వాల్ ఆఫ్ డివిజన్, థానే. వాష్. యప్, just entered. We are just entering into the forest. First step right leg done. Literally అసలు మీకు వస్తుందో తెలియదు. Top views. కమాల్ చేసా కళ్ళతో చెప్పి దూకేరంటే సార్ దూకితే దేవుడా అన్నట్టు దేవుడికి వెళ్ళిపోతాం. ఇందాక చెప్పినా కదా, ఇందాక చూసిన అందరూ ఫైన్ చేశారు. లేట్గా హ్యాండ్ తీసుకెళ్ళిపోవా ఏముంది ఇదంతా దీనికంటే బాగుంది. సో దట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ స్టఫ్. అసలుకి మబ్బులు చూడండి, ఆ లైఫ్లో అనుకోలే ఎంత బాగా చూస్తాను మబ్బులు. ఆల్ థ్యాంక్స్ టు మా అక్క పూజ అక్క. ఇంట్లో తప్పకుండా చేసి కట్టుకున్నా అవి తెలియదు చెప్తాను, బట్ తెలిస్తే అప్పుడు కాన్సిక్వెన్సెస్ దాని ఉంటుంది. స్టిల్ హీర్ అంటాం వచ్చి తిరిగేసరికి అండ్ రేపు లాస్ట్ ఫర్ దిస్ మార్నింగ్ పూల్ ఫాల్స్ వల్ల
రేపు మన ఆల్ది అటు వెళ్తాం కదా, అటు వెళ్తాం కదా, వాళ్ళు వెళ్తారు అట్లా మబ్బులోకి వెళ్ళిపోతా. అట్లా మబ్బులోకి వెళ్ళిపోతా అంట. డైరెక్ట్గా వెళ్ళిపోతే చాలు. తిరిగి రావాలనే వాటిలోకి వెళ్ళాలి అసలు ఎక్కించి. అదే పట్టామా చేయాలయ్యా. ఇక్కడ ప్రతిదీ వ్యూ పాయింట్ లాగా ఉంది అసలు. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఏదైనా వ్యూ పాయింట్ అనమాట. ఇలా 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 టింగ్ 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 అని కిందకి ఎదురండి మంచిగా తడుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నాకు లోపల నుంచి చాలా చాలా అనిపిస్తుంది కానీ మనం ట్రెక్ చేస్తాం అంటే ట్రెక్ ఎంజాయ్ ఆడతాను. మంచిగా అందరికీ కూడా తీసుకోవాలి. కండా లగ్తా హై అంట. నాకు హిందీ ప్రకారం చల్లగా ఉంది అనుకుంటున్నా. కండా లగ్తా హై. మనం చేయలేదు ఒకటి ఒక అదే చేస్తున్నాం బరువు సో అటు చూసి ఇది ఇంకా వాడపడాలి. ఏది గ్రూప్ గ్రూప్ లేకపోతే ఇదా అది అదిదా సార్ ట్రెక్లీడ్ మన ట్రెక్లీడ్ అక్కడ అయిపోయింది. We just got in such an amazing bridge, crossing. Every place is crossing. Super crossing మొత్తం. అట్లా వెళ్తే ఇంకా బాగా కనిపించచ్చు వాటర్ ఫాల్స్. బ్యూటిఫుల్ ఇదండి. ఇక్కడ తీసుకుని చేసుకోవచ్చు. సో తెలిసిందే అనమాట. సారీ ట్రెక్ లీడ్ క్యాప్టెన్ వాట్ ఎవర్. నిన్న లాస్ట్ వెళ్తున్నాడు అందరితో. యాక్చువల్లీ హీ సపోజ్ టు బి బ్యాక్ ఇన్ బ్యాక్ బట్ మిస్ అయింది. Just look at those views. అలా అందరూ వన్ ట్రెక్లో నడుచుకుంటూ పోతున్నాం. ఫుల్ రాకీయా. As you can listen to the sound, the beauty is ahead. Let me show you the beauty. India. You don't believe? Yeah, what's the next beauty? Just look at this stuff, man. ఉండమాట ఇక్కడ కలుస్తున్నాయి. చదువు మనిషి ఇట్లా మనం కూడా ట్రెక్ గైడ్ అయిపోతే సెటప్ అది దేనికున్న ఇంగ్లీష్ అనుకుంటా అనుకోండి. ఎట్ గోపండి ఇలా రోజు చూస్తుంటే కొత్త కొత్త ప్లేసెస్ ఇంకా డబ్బులు సంపాదిస్తూ లైఫ్ చూడదా షూలో కింద చాలు. వైల్డ్ లైఫ్ సాంచురీస్. మాట్లాడతావని చెప్తావా?
ఏముంది చెప్పడానికి, స్లోగా నడుస్తున్నాం, చిరాకు పడుతుంది. వెరీ గుడ్. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ట్రాఫిక్ జామ్ కూడా ట్రాఫిక్ జామ్ వల్ల కాదు ఇది, ఫోటోస్ వల్ల. ఎటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ వల్ల కాదని చెప్తున్నా అధ్యక్ష. అది ఒక 2-3 ఇయర్స్ అది చూసుకోమని నేను నవ్వుకోవాలి కాబట్టి తీసుకుంటున్నా. ఒక 2 సంవత్సరాలు చూసుకుని నవ్వుకోవాలి కాబట్టి ఇక వ్యూ పాయింట్కి వచ్చాం. మా గైడ్ వ్యూ పాయింట్ అని చెప్పేసి స్టార్ట్ అయినప్పుడు చెప్పాడు వ్యూ పాయింట్ కాదు అని చెప్పేసి 5 నిమిషాలని. 5 నిమిషాలు 3 గంటలు అయింది. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ మొత్తం మబ్బుల్లో. సో లంచ్కి ఇక్కడ 10 minutes అంట, ఫోటోస్ లంచ్ మొత్తం 10 minutesలో. ఏం చెప్తాడో తెలుసా ఎక్స్ప్రెషన్ అర్థం కాదు సార్. అట్లా కళ్ళోడికి జులై మూవీ చూసావా? కళ్ళోడి తీసావు కంటిన్యూ చేస్తూ ఉన్నా మొత్తం దిగాం 4 గంటలు లాగు అట్లా వ్యూ పాయింట్. ఐ విల్ ట్రై టు పుట్ సమ్ టైమ్ ల్యాబ్స్ జస్ట్ సర్చ్ ఫర్ బెటర్ స్పాట్. చూడండి అక్కడ పెట్టేసాను నీట్గా టైం ల్యాబ్స్, తోపు ఉంటుంది. సో ఎందుకంటే ఏం కనిపించలేదు, టైం ల్యాబ్స్ పెట్టినా కానీ మొబైల్ మూవ్ అవుతూ ఉంటే మొత్తం ఉంటుంది. ఏముంది చూడండి, నా కంటికి అక్కడ నేగ అవుతుంది. అక్కడ చాలా చూస్తే వాటర్ ఫాల్స్ చిన్న చిన్నవి. సో పక్కా క్యాంప్ అసలు కనపడదు. అక్కడున్నారు, ఇక్కడున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. పని లేని మందులు బిల్లి వచ్చి వెళ్ళినట్టు, లేదా పని లేకుండా ఇంట్లో కూర్చోకుండా పనులు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వా తేజస్పుర్ మాత్రం వైబ్ ఉన్నాడు. ఏదో పొగ తప్పితే ఏం కనిపించలేదు. స్పాట్ అన్నావు యాక్చువల్లీ మన స్టార్ట్ అయింది అక్కడ ఆ స్పాట్ మన స్టార్ట్ అయింది. అట్లా ఇక్కడికి వచ్చినా అనమాట. టైం పాస్ పెట్టాను, ఎలా ఇంకా బాగానే వచ్చాడు. అండ్ కింద వ్యూ ఉంది, ఏ ర్యాంప్ సో వ్యూ మటుకు నేను జస్ట్ టైం నాకు చూసాను అనమాట. సో చూస్తున్నారు కదా ఎలాగుందో ఇది, ఎంత నేరగా ఉందో. పడ్డా ఉంటే లేవాలిగా చూడొచ్చు ఎంత కిందకుందో ఫాల్స్ బట్టి. నేను అక్షరాలు ఫోన్ పెట్టుకొని ఊపుకుంటూ డింగ్ 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 అంటున్నా. బేర్ ఫీల్ వస్తుంది. చిన్నప్పటి నుంచి డిస్కవర్ లాంగ్వేజ్ పెరిగినాం. ఫైనల్ ఇలాగా అడుగుతో మింగించుకుంటుంటే సేమ్ నాకు బేర్. నేను బ్రిటిష్ స్పెషల్ ఫోర్సెస్ లో పనిచేశాను. నేను ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాను, గడ్డగట్టిన ఆర్కిటిక్ మహాసముద్రాన్ని దాటాను. ఇప్పుడు అమెరికాలో ప్రాణాంతకమైన ప్రదేశంలో ఒంటరిగా ప్రయాణం చేయబోతున్నాను. అది నాకు చాలా దగ్గరగా ఉంది. రాఖీ పర్వతాలు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది దీన్ని సందర్శిస్తుంటారు. దీన్ని అసలు వదలకూడదు. 2000 మంది దాకా ప్రాణాలతో తిరిగి వెళ్లరు. ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా చస్తాం. కేవలం కట్టుబట్టలతో రాఖీ పర్వతాల్లో ఎంతో మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నాను. అల్టిమేట్ సర్వైవర్ అనిపించుకోవడానికి ఏం చేయాలో మీకు చూపించబోతున్నాను. యాక్చువల్లీ ట్రిక్ లీడర్ ఎన్న ట్రిక్ నీది అన్నాడు ఫస్ట్ అన్న. ఎన్న ట్రిక్ అన్నాడు, అది కూడా ఫస్ట్ అన్న. ట్రిక్స్ అనేది ఏమి అన్న షాక్. అందర్ బాన్ ఇందాకే నేనే చేసిన చూడండి. అందర్ బాన్ ఎందుకు పేరు వచ్చింది? అందర్ అంటే హిందీలో లోపల, బాన్ బ్యాన్ అంటే ఇంగ్లీష్లో బ్యాన్. బ్యాన్ మీన్స్ మనం వెళ్ళకూడదు. సో లోపలికి వెళ్ళకూడదు అని అందర్ అంటే హిందీలో లోపల, బ్యాన్ అంటే ఇంగ్లీష్లో బ్యాన్ మీన్స్ మనం వెళ్ళకూడదు. సో లోపలికి వెళ్ళకూడదు అని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు.
యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పెడితే మేము చూడండి ఎలా వెళ్తున్నాం. అడవిలు, చెట్లు, కొండలు, తుప్పలు. దీనికి ఆకు ఇక్కడ మొదలు పెట్టాడా? నాదా లేదా పైకే మధ్యలో పెట్టలేక జస్ట్ 5% 6% ఎక్కింది తీస్తాను తర్వాత. నాదా 43. నేను పొద్దున్నే బ్యాటరీ ఆన్ చేస్తా. నాకు అర్థమైపోయింది ఈరోజు సినిమా మన చేతిలో ఉండదు పై. సో బ్యాటరీ ఆన్ చేయాలని చెప్పి పొద్దున బావ సేఫ్. బావ తలపైన ఉన్నాడు, గుండెల్లో ఉన్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. బావ బాధ్యతలు మోస్తున్నాను కల. అబ్బా మొత్తం పాచి పెట్టి సూపర్ బ్రో. దాని మీద పని చేస్తున్నావు నువ్వు. ఆయన చేతులు పెట్టుకుని వస్తున్నాడు. యశ్వంత్ అంత వినే వద్దు, అలా చేతులు పెట్టుకొని బా నువ్వు నిజంగా రజనీకాంత్ బ్రో. అసలు రజనీ అది తేజస్వి సార్. ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? అసలు నువ్వేంటి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా? నువ్వే నేను చూడు అసలుకి ఏం వస్తున్నాను, ఏదో ఒక 10-15 కొండలు ఎక్కేసినట్టు. భయం లేదు, భక్తి లేదు. ఏ జారునాక బట్ స్టిల్ నాకు చాలా దూరం ఎక్కువ. అంతా చేసి ఒక గంట సేపు సినిమా తీయాలి దీంతో. నా జీవితంలో మొదలు పెట్టేది టైటిల్ లేదు, సన్న వీడియో లాగా సన్ ఆఫ్ పూణే, సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సన్ ఆఫ్ కూడా ఏదో పెట్టేసి ఇట్లా తీసా అంటే అది ఎట్ వస్తుంది. అది ద వ్యూ. వ్యూ వేణమా వ్యూ వరకు అది అక్క అసలు చూడు పక్కన కింద నీళ్ళే కదా అవి. వాటర్ అయినా మళ్ళీ అది కూడా మబ్బు కాదు, ఈ మబ్బు అనేది మనం డిసీవ్ చేస్తుంది బాగా. మీరేజ్ అంటావా? అసలు చూడు కేక. అంతేలా ఉంది మన ఇంత దూరం. యాక్చువల్లీ అటు వెళ్తే దేవకొండకి ఇంకోవే అంటే దేవకొండ వాటర్ ఫాల్స్. మన రేపు వెళ్తున్నాం అక్కడికి. అక్కడ మన బ్యాచ్ ఉంది, మన గైడ్ ఉన్నాడు. యా బ్రో. ఫైనలీ
చెప్పు హాయ్ గాయ్స్ చూడండి వాడు కూడా హాయ్ గాయ్స్ ఇప్పుడే కొండ మొత్తం దిగి వచ్చినాం వాటర్లో అవుతుంది ఇక్కడ మండం తెలుగు మొత్తం డౌన్లోడ్ చేస్తాం నాకే మొత్తం బా ఇక్కడ ఏదో కుట్టింది జస్ట్ రైట్ నా హోప్ఫుల్లీ వచ్చేద్దాం వెహికల్ కనిపిస్తున్నాయి ఐ హోప్ దట్ ఇస్ ద స్పాట్ బట్ గో అయితే కాదన్నాడు ఇంకా వెళ్ళాలంట తెలీదు ఇక చూడండి మంచిగా మబ్బులు ఉన్నాయి ఈ మబ్బులే హైలైట్ అబ్బా పచ్చదనం మబ్బులు కేక సో అందరూ మన ట్రెక్ కంప్లీట్ చేసినాం యాజ్ బిగినర్గా ఫస్ట్ ఇలా ట్రెక్ చేయడం ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటారా తెలియదు మరి ఏమవుతుందా పక్క సినిమా అయిపోయింది 5,000 రూపీస్ ఫైన్ ఫోటో తీస్తాను ఫోటో నో ఎంట్రీ ఉంది డు నాట్ పార్క్ వెహికల్ ఉంది ప్రాహిబిటెడ్ జోన్ అంట ఫోటో తీస్తే 500 అంట మనం వీడియో తీస్తున్నాం సో 10,000 మినిమం పడాలి అట్లుంటది మనతోని అదంతా బాపాలన్న నెక్స్ట్ అన్బాక్స్ మై లిగినో ఇంత టెక్నిక్ చేసాక ఆఫ్ కోర్స్ ఎంజాయ్ ఉంటుంది సో చూద్దాం ఎంత గట్టిగా అయిందో యాక్చువల్లీ అసలు అలాగట్లేదు తెల్లగా అవుతుంది కాలు మొత్తం ముసడు బాగా అయిపోయింది ఐఎమ్ యాక్చువల్లీ ఓల్డ్ మ్యాన్ రైట్ నౌ అబ్బా అస్సలు పని పాతది నా కాలు కానట్టున్నాయి నా కాలు కాదు అదనమాట పరిస్థితి ముసలు కలిగి దారుణంగా ఉన్నాయి యాక్చువల్లీ ఈ సంఖ్యలు కాదు స్నేక్ బైట్స్ అనమాట స్నేక్ కరవకుండా అనమాట సో ఈ సంఖ్యలు తీసి మహేష్ మధ్య విముక్తి ఇద్దాం అనమాట అది బిర్యానీ ఆఫ్టర్ అవర్స్ కెమెరా కూడా ఫోకస్ చేయట్లేదు The next day. ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే 3 దిస్ డే 3 అనమాట మంచి వర్షం ఉంటుంది బయట టైం అరౌండ్ 3:20 అయింది మార్నింగ్ వెళ్ళి కొత్త లేవుస్తారు 2:55 కల్లా సో ఇది మన స్టే ఉంటుంది దిస్ ఈస్ ద స్టే సో క్లియర్ హౌస్ ఉంటుంది కట్టేసి ఒక బిజినెస్ చేస్తున్నారు వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు మనీ కట్టాలి సో మన ట్రెక్కింగ్ కంపెనీ మొత్తం చూసుకుంటుంది ఇదంతా ఇది హాల్ ఉంది 1 రూమ్ ఉంది వెళ్ళాక ఇంకో మాత్రం స్టేర్స్ ఎలా ఎక్కిమంటే జనాలు డబ్బులుగా భయపడకండి కావట్లేదు ఇక్కడ పోతున్నాం ఇది నా బెడ్ ఇక్కడ పోతున్నాను అందుకని నీట్గా ఉంది వెళ్ళిపోతాను క్లాస్ సో పక్కని పక్కన వ్యూ దిస్ ఈస్ పక్కనే వ్యూ ఎంతో అవసరం మాకు చాలా బాగుంది అథెంటిక్ గ్రాస్ చేశారు పక్కగా సేమ్ హౌస్ మనం ఇట్లాంటి కదా పక్కన కూడా అదే అది ఇంకా బాగున్నట్టు వాళ్ళకి పైన చేసి సింగిల్ ఫ్లోర్ పైన అంతా రూఫ్ టాప్ చేసాం ఆడుకోవచ్చు పైకి వచ్చి ఇది ఐ థింక్ సపోర్ట్ సెట్ అందులో 2 రూమ్స్ ఉన్నాయి ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి ఇది గర్ల్స్ అనమాట సో ఐఎమ్ నాట్ సపోజ్ టు షో పైన తెలియదు నా అన్వేషణ పైన టార్చ్ మనం కూడా ఉంటాం మంచిగా చెప్పలేదు కానీ మంచి వ్యూ చేయలేదు అసలే మంచి వర్షం వస్తుంది సౌండ్ వినిపిస్తుండొచ్చు అదే మరి ఇది మాకు వెళ్ళి నిన్న బయట వచ్చాను
అండ్ మనకి లంచ్ నిన్నంతా అప్ టు కాలేజ్ తర్వాత అక్కడ వెళ్ళి ఈ హౌస్ వాడలేదు అనమాట. సో వాళ్ళ ఇంటికి చేశారు, వాళ్ళు బాగుంది. అండ్ దట్స్ ఆల్. సామాన్ బాగుంది, హౌస్ సేమ్ గేట్ పైన ఉన్నాయి. నథింగ్ యాక్చువల్లీ విలేజ్ మొత్తం మ్యాక్సిమం వెళ్ళే కదా వాళ్ళు వెళ్ళేసిన పక్కన ఉన్న స్థానంలో ఇలా మిగిలి పడేశారు మంచిగా. సో అటు వెళ్ళి సంపాదించేస్తాను చేస్తాను మనం చాలా తక్కువగా. ఇంకా మన ఇన్కమ్ వచ్చిన బట్టి సో వెళ్ళి తీసుకోవచ్చు. మనం పసగా అంటే పక్కన వేసుకుంటాం. అంటే నాకు ఎక్కడ పడి ఇచ్చాను కదా. సో ఇక్కడ డోర్ చేసాము రోజు మన లోపల ఫోర్ట్ వెళ్ళాము. సో అక్కడైతే బట్టకి చెప్పాడు కట్టి కానీ వాళ్ళు దేవుళ్ళు పూజిస్తారు అనేసి చేయాలి. యాక్చువల్లీ నేను ప్లాన్ చేశాను ఇవాళ బయటికి వద్దన్నాడు. సో ఏం చేయాలి అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు వాళ్ళు డబ్బు వర్షంలో కొండలు పిండి చేయబోతాం. ఎంత వాటర్ చెరువు కొండలు అడిచే పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. బాగా కలుతున్నాడు. అయ్యో అక్కడ తర్వాత చూసుకో. ఫోన్ వాటర్ ప్రూఫ్ కూడా తెలియదు. బస్ చూపిస్తే అసలు దాంట్లో వచ్చిన ఫోన్కి వాటర్ టచ్ చేసినట్లేదు కదా. వాటర్ అలా టచ్ చేసుకుంటూ పోతే ఆడుకు పోతే పోయిందే. అలా కొంచెం తీసి ఆడబడదాం. ఫోన్ చూడండి కదా. ఇదా సాఫ్ ఇదా నైట్ అయ్యా నైట్ అయితే మొబైల్ అరే వాడుకోవచ్చు. అది ఇదా ప్రాసెస్ యాక్చువల్లీ చేయడం ప్రాసెస్ అది స్ట్రీమ్ కదా. హలో 2-3 వీడియోస్ కోసం నేను అన్ని ల్యాప్టాప్ పెట్టుకొని రీడ్ చేసేస్తా. అదమ్మా చాలా ప్రొఫెషన్. అలా ఎంత సో ఇలా మన వ్యూ మాత్రం. ఇంకా మనం వెళ్ళాలి ఫాల్స్కి. ఓష్ ఫైట్ అప్ హెడ్. మబ్బులు ఉన్నాయి, బ్యూటీ. నాశనం లేదు, ఉడికినట్టుంది. సో అదనమాట. ఇంకా వీలైతే ఇంకొన్ని తీస్తా. మంచి గుర్రం తిరుగుతుంది ఇక్కడ. దాని ఎక్కడ కొండలు ఎక్కాలి. యాక్చువల్లీ దేవకొండ ఫాల్స్ క్లోజ్ అంట.
స్ట్రీమ్ చేసి అంత దాని అంత అవసరం పడుతుంది. సో మేము వ్యూ పాయింట్ అనుకున్నాం, దగ్గర చూడడానికి లేదన్నారు. చూడాలి ఏమవుతుందో. వీ హ్యావ్ టు గో అండ్ చెక్ దట్. అసలుకి ఎందుకు మా ట్రిక్కి ఒక స్ట్రీమ్ చూపించాను. స్ట్రీమ్ చూసి అదేం చెప్పిన ఫాల్స్ అంటే అది పిల్లకాల బ్రో, అదేంటి బ్రో, అదేం ఫాల్స్ బ్రో అన్నాడు. కానీ అదే ఫాల్స్ లెక్క ఉంది అంటే దేవుడి ఫాల్స్ ఇంకా స్ట్రీమ్ ఆలోచిస్తూ అన్నాడు. సో దట్స్ ద థింగ్. ఒక క్రాసింగ్ ఉంది, వీడియో క్యాన్సిల్ చేస్తున్నాం. వర్కింగ్ ఫ్లో. ఏంది అక్కడ వెళ్ళిపోతున్నాడు మామ బ్రో? ఏమో అదనమాట ఫ్లో సంగతి. హెవీ ఫ్లో. ద బ్రిడ్జ్ ఇస్ క్లోజ్డ్ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు నాట్ అలౌడ్ టు గో త్రూ ఇట్. అది మనకు చెప్పింది సొల్లు. రోజు చూడండి మీరే భయంకరంగా ఉంది. ఇంకో లోనావాల్ ట్రాజడీ కావడం చూస్తున్నారు. అది సార్ వీడికి భయమే లేదబ్బా. మరి అట్లా చావుని చూసి వచ్చాడు. ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేకపోయాం. జస్ట్ రిటర్న్ అయిపోయినాం ఫ్రమ్ పూణే కాదు హడస్పూర్ ఐ థింక్ ఏదో సంథింగ్. సో వ్యూ చూడండి, కూర్చొని ఇయోను ఆడుకుంటున్నాం. అదనమాట మందం. బాయ్. ఫైనల్లీ అయితే కంప్లీట్ అయింది. బాయ్ బ్రో. అలా మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పెట్టాను డోర్స్ లే. వీడియో ఎంతమంది నాకు ట్రైన్లోనే పని పాటలు అందరూ పెట్టినారు కదా. లింగంపల్లి. థ్యాంక్ యూ. ఏమన్నా ఫీల్ స్ట్రైట్ ఫార్ 4 days ఒక్క బుద్ధి కూడా మాట్లాడుకున్నా అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. బిల్డింగ్ స్టార్ట్ అయిపోయి క్యాబ్ బుక్ చేసాం. క్యాబ్ రావాలి, వచ్చిందో తెలీదు. క్యాబ్ ఏ కాదు మార్నింగ్ కార్ మోడల్ నెంబర్ 09 మారుతి సుజుకి అన్న
6097 ఎక్కడ మనది చూద్దాం. The next day. You guys. Shit. Yeah, finally it's time to leave Hyderabad. So, ఇదే లాస్ట్ డే అనమాట హైదరాబాద్. వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు కావలి. అండ్ నెక్స్ట్ మండే నుంచి సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. సో వెళ్ళి పే చేయాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఉంది. సో వెళ్ళక తప్పట్లేదు అదనమాట. బాల్కనీ వ్యూ అయితే బాగుంది, మంచిగా గుళ్ళు వచ్చింది. ముందే అంత మళ్ళీ ఈ గుల్లలు ఇమేజ్ బాగా దెబ్బతీసినాక అదే బాధ అదనమాట. అంతా ఒకసారి చెక్ చేసుకున్నాను, నేను వదిలేసాను లేదని. వదిలేస్తే మనం వీకెండ్ హైదరాబాద్లో ఉంది ఇది, ఇంటి పక్కన 2 నిమిషాలు అట్లా వినడానికి. సో అదనమాట ముందర ఏమి వదిలేదా అనుకుందాం. నీట్ టు గో విత్ ద ఫ్లో. Hey, I've seen this one. This is a classic. సార్ మీరు ఒక ఫ్యామిలీ హీరోగా బాగా ఫేమస్ కదా. ఐ మీన్ ఎప్పటి నుంచో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ఉన్నారు. మీరు రానా నాయుడు లాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నారు? తీసుకుందాం. అప్పుడప్పుడు డిజైన్ అలా పైనుంచి పంపించేస్తాడు, అది రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళాలి. మంచిదో చెడ్డదో తర్వాత ఆలోచిద్దాం. వి గో విత్ ద ఫ్లో. బట్ ఒక మంచి చేద్దామనే చేశాను, కొందరు నచ్చుతుంది నచ్చదు, పర్లేదు వెళ్దాం అనుకుందాం. నీట్ టు గో విత్ ద ఫ్లో. వి గో విత్ ద ఫ్లో. ఇది బాగా వస్తుంది అదనమాట. హైదరాబాద్ వదిలేసి ఇంకా మనం కాలేజ్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. కాలేజ్కి వెళ్దాం, కాలేజ్కి వెళ్దాం. ఇంకా రోబోటిక్ లైఫ్. చల్లదా, బాయ్. ఫ్రెండ్స్, రేవంత్ అన్న పాలనలో కరెంట్ ఇస్తారు ట్రైన్లో కూడా. అదే డీజిల్ ఆయిల్ మార్చాలి తీసి ఆయిల్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? The next day. ఫ్రెండ్స్, బ్యాక్ టు కావలి. కావలి రావడం జరిగింది ఈ కొట్టే ట్రైన్లో. సంథింగ్ రామనాథపురం స్పెషల్ ఎక్స్ప్రెస్. స్పెషల్ అన్నారు, మరి 3 గంటలు లేట్ తీసుకుంటే స్పెషల్ అయితే అని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది ఎప్పుడు తీస్తాడు, ఇప్పుడు మెట్లు ఎక్కే అవకాశం లేదు. అట్లా ట్రాక్ కట్టుకెళ్ళాలి దుంపుకుంటూ.